పద్మాక్షి విహారితో ఏంట్రా ఈ మధ్య కొత్తగా వైరాగ్యం? అది నీ భార్యరా? నీ గురించి తన్ని టెన్షన్ పడొద్దు, ఎదురు చూడొద్దు అంటావేంటి అని ప్రశ్నిస్తుంది. సహస్ర విహారితో నీకు నా మీద ప్రేమ బాధ్యత లేకపోయినా నాకు నువ్వంటే ప్రేమ బాధ్యత రెండు ఉన్నాయి అని అంటుంది సహస్ర. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సహస్ర అని యమున అంటుంది. పద్మాక్షి యమునతో ఎందుకు అంటున్నావంటే నువ్వు నీ కొడుకుని వెనకేసుకొస్తున్నావా? ఇప్పుడు దీనికి 9వ నెల నిండింది. దీన్ని మీరంతా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కరైనా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? భర్త అయ్యి కనీసం వాడు దాన్ని పలకరిస్తున్నాడా? ఏదో కోల్పోయినట్లు, ఏదో ఓడిపోయినట్లు ఇలా తాగి తిరుగుతున్నాడు అని పద్మాక్షి అంటుంది. అమ్మ, బావని అలా అనొద్దు. అమ్మ, బావ బావుంటే చాలు అని సహస్ర అంటే నువ్వొక్క పిచ్చిదానివి. వాడికి ఆ పట్టింపే లేదు. నిన్ను మనిషిగానే చూడడం లేదు అని అంటుంది పద్మాక్షి. విహారి సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. ఈ మధ్య ఇదొకటి. ఏమైనా అంటే చాలు మూగవాడిలా వెళ్ళిపోతున్నాడు అని పద్మాక్షి అంటుంది. విహారి ఈ మధ్య ఎందుకలా ఉంటున్నాడు సహస్ర అని అంబిక అడుగుతుంది. నాకు తెలియడం లేదు పిన్ని అని సహస్ర అంటుంది. ఇక మరోవైపు అంబిక సుభాష్‌కి కాల్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేయి. రేపు ఎలా అయినా విహార్‌ని తీసుకొస్తా. వాడి చాప్టర్ క్లోజ్ చేస్తా అని అంటుంది అంబిక. ఇక విహారి మందు మత్తులో ఉంటే అంబిక వెళ్ళి ప్రాజెక్టు ఫైల్ కోసం సంతకం కావాలి అని కొన్ని పేపర్ల మీద సంతకం తీసుకుంటుంది. ఇక మరోవైపు లక్ష్మిని చంపడం కుదరడం లేదు అని రౌడీ భుజంగానికి కాల్ చేసి చెప్తాడు. నువ్వు దాన్ని చంపకపోతే నేను మిమ్మల్ని చంపేస్తా అని భుజంగం రౌడీ శోభలకు వార్నింగ్ ఇస్తాడు. ఇక ఉదయం సహస్ర హాస్పిటల్‌కి ఫైల్స్ తీసుకొని బయటకి వస్తుంది. ఇంతలో విహారి వచ్చి సహస్రని ఢీకొడతాడు. దాంతో ఫైల్స్ కింద పడిపోతాయి. సహస్ర వాటిని తీసుకోలేకపోవడంతో విహారి సహస్రని ఆగమని చెప్పి వాటిని తీసి ఇస్తాడు. ఏంటి ఈ హాస్పిటల్ ఫైల్స్ అని అడిగితే నావే బావా, ఎప్పుడైనా నువ్వు నాతో హాస్పిటల్‌కి వచ్చుంటే వీటి గురించి తెలిసేది. నువ్వు నన్ను పట్టించుకోవడమే మానేశావు అని అంటుంది సహస్ర విహారితో. ఇప్పుడు ఇవెందుకు అని విహారి అడిగితే 9వ నెల కదా బావా, ఒకసారి వెళ్తే డెలివరీ డేట్ చెప్తారని అంటుంది. దాంతో విహారి నేను నిన్ను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తా అని అంటాడు. సహస్ర చాలా సంతోషంతో ఏంటి బావా, నువ్వు నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్తావా అని ఎక్సైట్ అవుతూ ఉంటుంది. అంత ఎక్సైట్ అవ్వకు సహస్ర, నేను కేవలం హాస్పిటల్‌కి మాత్రమే తీసుకెళ్తానని అంటున్నాను అని అంటాడు విహారి. ఇక విహారి గదిలోకి వెళ్ళి బామ్మగారి మనమరాలు ఎలా ఉందో అని కానిస్టేబుల్‌కి కాల్ చేస్తాడు. ఆమెకి ఇంకా క్రిటికల్ కండిషనే సార్ అని కానిస్టేబుల్ చెప్పడంతో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు విహారి. ఇక యమున విహారి దగ్గరికి వచ్చి ఇన్ని రోజులు ఎవరిని పట్టించుకొని నువ్వు ఒక అమ్మాయి గురించి ఆలోచించడం చూస్తుంటే సంతోషంగా ఉందిరా అని అంటుంది విహారితో యమున. ఇక విహారి యమున వెళ్ళిన తర్వాత ఫోను కిందకి విసిరి కొట్టి కోపంతో కబోర్డ్స్‌కి కొట్టుకుంటాడు. సహస్ర చాలా సంతోషంగా ఉండడం చూసి ఏమైందని పద్మాక్షి అడుగుతుంది. దాంతో సహస్ర అమ్మ, నువ్వు నాతో హాస్పిటల్‌కి రావాల్సిన అవసరం లేదు. బావ నన్ను తీసుకెళ్తాను అన్నాడు అని అంటుంది సంతోషంగా. ఇక పద్మాక్షి షాక్ అయిపోతుంది. సహస్రని కోపంగా చూస్తుంది. ఒసేయ్, నీ బావ నిన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్తా అనగానే నీ ప్రేమకి నువ్వు ఆలోచించడం మానేశావు. నీది ఒరిజినల్ కడుపు కాదు కదే అని అంటుంది పద్మాక్షి సహస్రతో. ఇక సహస్ర చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడేంటమ్మా, ఏం చేద్దామని సహస్ర అంటే చేయాల్సిన పెంట అంతా చేస్తావు. కవర్ చేయలేక చావాలి అని పద్మాక్షి అంటుంది. ఇక సహస్ర పద్మాక్షి కింద వెయిట్ చేస్తుంటే విహారి వస్తాడు. సహస్ర వెళ్దాం పదా అని అంటాడు విహారి. యమున త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయండి అని చెప్తుంది. సహస్ర కంగారు పడుతూనే వెళ్తుంది. ఇంతలో చారుకేశవ కంగారుగా వచ్చి అల్లుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి నువ్విప్పుడు హాస్పిటల్‌కి కాదు అర్జెంటుగా ఆఫీస్‌కి రావాలి అని అంటాడు. నేను రాను అని విహారి అంటే ఖచ్చితంగా రావాలిరా అని చారుకేశవ అంటాడు. విహారి నా కూతురు పని చేయాల్సి వస్తే నీకు భలే ప్రోగ్రామ్స్ వస్తాయిరా, అదే ఊరి వాళ్ళ పనులైతే పరుగులు పెడతాడు అని పద్మాక్షి అంటుంది. వదిన, అర్జెంట్ అర్థం చేసుకో అని చారుకేశవ అంటాడు. పదవే, నీ మొగుడు తీసుకెళ్తాడని తెగ సంతోషపడ్డావు కదా, అంత లేదులే పద అని పద్మాక్షి సహస్రం తీసుకుని హాస్పిటల్‌కి వెళ్తుంది. ఇక మరోవైపు అంబిక ఆఫీస్‌లో విష్ణు విహారీ చైర్మన్ అనే బోర్డు తీసేసి అంబిక చైర్మన్ అనే పేరు పెట్టుకుంటుంది. ఈ ఆఫీస్ కట్టించింది నేను, డెవలప్ చేసింది నేను, నా నుంచి పవర్ లాక్కున్నాడు. ఈరోజు నేను అనుకున్నది అనుకున్నట్లు జరిగితే నా నుంచి పోయిన ప్రతిదీ నేను పొందుతా, మళ్ళీ నా పూర్వ వైభవం అందుకుంటా అని అనుకుంటూ ఉంటుంది అంబిక. ఇక విహారిని చారుకేశవ ఆఫీస్‌కి తీసుకొస్తాడు. విహారి మందు తాగుతుంటే చారుకేశవ అడ్డుకుంటాడు. ఈ పరిస్థితిలో లక్ష్మి ఉండుంటే నేనింత భయపడేవాడిని కాదు అని చారుకేశవ అంటే మామయ్య, ఆ లక్ష్మి పేరు ఇంకోసారి ఎత్తొద్దు. నన్ను మోసం చేసింది, నా జీవితం నాశనం చేసింది అని అంటాడు విహారి. ఇక విహారి లక్ష్మిని మర్చిపోయి సహస్ర ప్రేమకి లొంగుతాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.